ఇవాళ మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లో వరుస ఎదురుకాల్పులు జరగడం, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా బసవరాజ్ అమరుల స్మారక సభలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏఓబీ సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రధాన కేంద్రాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా గిరిజన గ్రామాలకు వెళ్లే రాత్రివేళ బస్సులను పోలీసుల సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది. దీంతో మావోయిస్టు పార్టీకి సురక్షిత ప్రాంతంగా పేరొందిన ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుస ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇదే సమయంలో సిపిఐ మావోయిస్టు అగ్రనేతలు ఏఓబీ సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. పార్టీని బలోపేతం చేసేందుకు 2 నెలల క్రితం మావోయిస్టులు ఏఓబీ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత నెల 21న మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం ఇదే తొలిసారి. ఈ ఘటనను మావోయిస్టు పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం నిప్పులు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ బంద్, అమరవీరుల స్మారక సభలను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మావోయిస్టు చర్యలతో పాటు బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు అడవులకు ప్రత్యేక బలగాలను పంపించారు. ఓవైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతులపై ఆరా తీస్తూ గుర్తింపు కార్డులను పరిశీలించి విడిచిపెడుతున్నారు. మావోయిస్టుల భారత్ బంద్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు. బలరాం, దేశవ్యాప్తంగా ఈ రోజు మావోయిస్టులు బంద్ కు పిలిపించారు. వరుస ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులకు, ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ సంపూర్ణ సభలు నిర్వహించాలని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు భారత్ బంద్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 6 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్ర, ఏఓబీ ప్రాంతాలు, ఈ 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఈ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే నిన్నటి నుంచే అనుమానిత వ్యక్తులను, కొత్త వాహనాలను కానీ గ్రామాలకు, అంటే గిరిజన గ్రామాల్లోకి కొత్తగా వచ్చేటువంటి వారిని కూడా పూర్తిగా పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఇప్పటికే అవగాహనలు కల్పించారు. కేంద్ర బలగాలు ఒకవైపు నేషనల్ పార్కు, కర్రెగుట్టలకు సంబంధించి కావచ్చు, సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా 1000 మంది కూడా చుట్టుముట్టిన పరిస్థితి. ఒకవైపు కూంబింగ్ కొనసాగుతుంది, మరోవైపు సంస్మరణ సభలు నిర్వహించకుండా ఉండేందుకు, వాళ్ళని భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నిన్నటి వరకు మొత్తంగా తీసుకున్నట్లయితే ఇది దాదాపు 2 నెలలు జరుగుతున్న ఎపిసోడ్ లో చాలా క్రియాశీలకంగా పైచేయి సాధించిన పోలీసులకు, కేంద్ర బలగాళ్లకు నిన్న మాత్రం ఏఓబీలో జరిగినట్టు, అంటే మొత్తంగా ఏపీ కుంట సమీపంలో సుక్మా జిల్లాలో జరిగినటువంటి బ్లాస్టింగ్ లో ఏఎస్పీ చనిపోవడంతో ఒక్కసారిగా పోలీసులు, కేంద్ర బలగాలు గందరగోళానికి గురైనని కూడా చెప్పుకోవచ్చు. చాలా తీవ్ర ప్రతీకార దాడులు ఉంటాయనే హెచ్చరికలు అయితే మావోయిస్టులు పంపించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా కీలకంగా ఇప్పటి వరకు చరిత్రలో కనివిని విరివిని కదా, గతంలో ఎప్పుడో స్టార్టింగ్ మావోయిస్టు అంటే తెలంగాణ నక్సల్బరీ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కేంద్ర కార్యదర్శి, ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో దాదాపు 4-5 దశాబ్దాల కాలంలో కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావు లాంటి ఆ స్థాయి కలిగిన నాయకుడు ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితులు. అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కూడా 10ల సంఖ్యలో తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రధానంగా మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వానికి ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వారంతా లొంగిపోవడంతో తమ ప్రాణాలు, ఎక్కడైతే మావోయిస్టు స్థావరాలు ఉంటారో కీలకమైన నేతల సమాచారాలు ఇవ్వడం వల్లనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న భారత్ బంద్ విషయంలో మాత్రం పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ కూడా గిరిజన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు తెలియకుండా, సమాచారం లేకుండా ఆ ప్రాంతాల్లో సభలు సమావేశాలు పెట్టొద్దని కూడా క్లియర్ గా చెప్పారు. అలాంటి సభలు సమావేశాలు పెట్టాలి తమ అనుమతి తీసుకున్న
తర్వాతనే సెక్యూరిటీ పర్పస్ లోనే అధికారులు వెళ్లాలని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతీకార చర్యలకు పాల్పడతారు, చాలా బలమైనటువంటి ఆందోళనలు కొనసాగుతాయని భావించిన ఇంటెలిజెన్స్ వర్గాలు పెద్ద ఎత్తున 6 రాష్ట్రాలు మాత్రం నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కలయికలు కావచ్చు, కదలికలతో పాటు కొత్తగా వచ్చినటువంటి వారి కదలికలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడికెక్కడ కూడా నిఘాని అంటే ప్రజలను చైతన్యం చేస్తూనే మరోపక్క నిఘాను కూడా పెద్ద ఎత్తున కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా భారత్ బంద్ తో ఒకసారిగా పోలీసుల్లో కదలికలు టెన్షన్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి చర్యకు పాల్పడతారో, ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందో, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా కేంద్ర బలగాలకి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే తర్ఫీదు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. బలరావు. రైట్, థ్యాంక్ యూ సైదులు.